హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. సీతాకాంత్తో రామలక్ష్మి గుడిలో పూజ చేయించుకుంటుంటారు. ఈలోపు పూజారి గారు వచ్చి ఎవరి పేరుని చేయించనమ్మా అర్చన అని అడుగుతారు. మా ఆయన పేరు సీతాకాంత్ పేరుని చేయించండి అని అంటది రామలక్ష్మి. అదేంటి రామలక్ష్మి, మన ఇద్దరం కలిసే వచ్చాము కదా గుడికి, మన ఇద్దరి పేరునే చేయించకుండా నా ఒక్కడి పేరునే చేయిస్తానమేంటి రామలక్ష్మి అంటాడు సీతాకాంత్. లేదండి, శివపార్వతులు ఒకటే కదా, అందుకే కదా వాళ్ళు అర్ధనారీశ్వరుడు అయ్యాడు ఆ శివయ్య. అలాగే మీ పేరుని చేయిస్తే నా పేరును కూడా చేయించినట్టేనండి, అందుకే మీ పేరుని చేయిస్తున్నాను అంటది రామలక్ష్మి. లోపు పూజారి గారు లోపలికి వెళ్ళి పూజ చేసుకుని బయటకు వస్తారు. వాళ్ళకి హారతి ఇస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ నిన్న చెప్పాను కదండి ఎపిసోడ్లో లాయర్ గారితో మంతనాలు చేస్తున్నారు శ్రీలత సందీప్ అని, ఆ విషయం చూపించారనమాట. అంటే అక్కడ ఏమంటాడు, ఈ ఆస్తి అంతా లాయర్ గారు ఇలా చెప్తూ ఉంటారు, ఈ ఆస్తి అంతా మీకు రావాలి అంటే కనుక ఈ ఆస్తికి సీతారాములు వారసులు, వాళ్ళిద్దరూ చనిపోతేనే ఈ ఆస్తి మీ పేరుకు వస్తుంది, అది కూడా సహజ మరణం అయితేనే మీకు వస్తుంది అని చెప్పి లాయర్ గారు చెప్తారు. అప్పుడు చాలా అహంకారంగా చూస్తూ ఉంటుంది. అంటే అదెంత పని మాకు, రామలక్ష్మి సీతాకాంతుల్ని చంపేయటం అదెంత పని అన్నట్టు చాలా ఇదిగా చూస్తూ ఉంటుంది శ్రీలత. అదే టైంలో హారతి తీసుకుంటూ ఉంటారు సీతారాములు. ఈలోపు హారతి ఆరిపోద్ది. వెంటనే రామలక్ష్మి కంగారు పడిపోయి ఏంటి హారతి ఆరిపోయిందని కంగారు పడిపోతూ ఉంటే టెన్షన్ చూసి రామలక్ష్మి టెన్షన్ చూసి సీతాకాంత్ అంటాడు, ఏంటి రామలక్ష్మి అంత టెన్షన్ పడిపోతున్నావు, బయట బోల్డ్ గాలి వేస్తుంది కదా, ఆ గాలికి ఆరిపోయింది, ఇంక వదిలే, దీనికోసం ఎందుకు ప్రతిదానికి టెన్షన్ పడిపోతున్నావు అంటాడు సీతాకాంత్. ఇంకక్కడ పూజారి గారు ఏమీ చేయలేక లోపలికి వెళ్ళిపోతారు. సరే మీరు అక్కడ కూర్చొని నేను ప్రదక్షిణాలు చేసి వస్తాను అని అంటది. అక్కడ కూర్చుంటాడు, చోటు కూర్చుంటాడు సీతాకాంత్. ఈలోపు అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. అమ్మ నువ్వు మాంగళ్యదాయినివి తల్లి, అలాగే సౌభాగ్యదాయినివి తల్లి, నన్ను సుమంగిళిగా ఉండేటట్టు దీవించమ్మా, నా భర్తకి ఏమీ కాకుండా చూడు తల్లి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా భర్త క్షేమంగా ఉండాలి, నన్ను కాపాడు తల్లి, నా భర్తను రక్షించు, నా భర్తను కాపాడు తల్లి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మవారికి రామలక్ష్మి. ఈలోపు సీతాకాంత్ పిలుస్తాడు, రామలక్ష్మి రా అంటాడు. సరే వస్తున్నానండి అని చెప్పి అక్కడ ఇద్దరు ప్రసాదం తింటూ ఉంటారు. అప్పుడు సీతాకాంత్ అంటాడు, ఏంటి అమ్మవారిని గట్టిగానే కోరుకున్నట్టుకున్నావు అంటాడు సీతాకాంత్. అవునండి, మీరు క్షేమంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకున్నాను అని చెప్తాడు. ఎప్పుడు నా కోసం కోరుకోవటమే కానీ నీ కోసం ఏమీ కోరుకోలేదా అంటాడు. మీరు సంతోషంగాను మీరు క్షేమంగా ఉంటే నాకు అదే సంతోషం అండి అంటది రామలక్ష్మి. ఈలోపు పూజారి గారు వచ్చి, అమ్మ గుడి తలుపులు మూసే టైం అయిపోయింది, మీరు బయలుదేరండి అమ్మ అంటాడు గురువు. అప్పుడు పూజారి గారు, మేము ఈ రాత్రికి గుడిలో పడుకుందామో అని అనుకుంటున్నాము, పడుకొనిస్తారా అని అడుగుతుంది రామలక్ష్మి. ఎందుకమ్మా, భక్తుల కోసం పడుకోవడానికి కొన్ని సౌకర్యాలు కూడా చేశారమ్మా గుడివారు, అందుకని మీరు బ్రహ్మాండంగా పడుకోవచ్చమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతారు పూజారి గారు. అయితే మనం ఇక్కడే పడుకుందామని చెప్పి గుడి వెనకాల గుడి ఆవరణలోనే చాప వేస్తుంది రండి అని చెప్పి అప్పుడు ఇద్దరు కూర్చుని, అదేంటి రామలక్ష్మి, నువ్వు నన్ను ఏకాంతంగా నాతో గడపాలి అని ఒక కోరిక కోరావు కదా, నువ్వు ఎక్కడికో ఏ రూమ్కో తీసుకెళ్తావో అని అనుకున్నావు, నువ్వేంటి గుడికి తీసుకొచ్చావు, సరే కాఫీ షాప్కి తీసుకెళ్ళావు, ఓకే కాఫీ తాగించో, మళ్ళీ అటు నుంచి అటు రూమ్కి తీసుకెళ్తావు అని అనుకుంటే ఇటు గుడికి తీసుకొచ్చావేంటి రామలక్ష్మి అని అంటే, లేదండి అదే కదా రామలక్ష్మి స్పెషాలిటీ, ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలండి, ఎప్పుడు రూము హోటల్ రూమ్స్ అయినా ఇలాగ అప్పుడప్పుడు కూడా గుడిలో చేస్తే మనకి బాగుంటుంది కదా, స్పెషల్గా ఉంటుంది కదా, మనకు అది ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్తుంది అనమాట. పాపం అక్కడ ఏంటంటే బయట ఎక్కడైనా ఉంటే సీతాకాంత్కి ప్రమాదము, అంటే గురువుగారు చెప్పారు కదా, ఈ అర్ధరాత్రి అమావాస్య రాత్రి యమగడియలు వస్తున్నాయి, నువ్వు నీ భర్తను వదలకుండా జాగ్రత్తగా చూసుకో అనే మాటలు గుర్తు చేసుకుంటుంది అనమాట. అంటే బయట అయితే ప్రమాదమని వాళ్ళ ఆయనకి, ఈ గుడిలో తలదాచుకుంటే వాళ్ళ ఆయన క్షేమంగా ఉంటాడు అనే ఉద్దేశంతో పాపం ఆ గుడిలోనే ప్లాన్ ప్రకారమే గుడికి తీసుకొచ్చిందనమాట. చీకటి పడే వరకు ఆ కాఫీ షాపులు అలా అలా తిప్పి చీకటి పడిన తర్వాత గుడికి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం సీతాకాంత్కి ఏం కాకుండా గుడి సన్నిధానంలో ఉంటే అమ్మవారు చూసుకుంటారనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. ఈలోపు ఇదేంటి రామలక్ష్మి అంటే, లేదండి ఈ గుడిలో పడుకుంటే చాలా మనశ్శాంతిగా చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు ఎప్పటి నుంచో కోరిక మీతో గుడిలో పడుకోవాలని, అందుకనే గుడికి తీసుకొచ్చాను అంటది. సరే అని చెప్పి పడుకో అయితే అంటే నాకు నిద్ర రావట్లేదండి అని అంటది. అంటది. ఏంటి కొంపదీసి నన్ను ఏమైనా కథ చెప్పమంటావా ఏంటి అంటాడు సీతాకాంత్. అవునండి ఒక కథ చెప్పండి అని అంటది. అయ్య బాబా కథ చెప్పమంటే ఇంకా ఏమో పాటలు పాడమన్నావు కాదు అంటాడు. లేదండి పాటలు పాడినా కూడా ఓకే అంటది. నేనంత సింగర్ని కాదమ్మా, నేను ఏదో
ఏదో జస్ట్ బాత్రూమ్ సింగర్ని అంతే అంటే, లేదండి పాడండి అంటే, లేదు నేను కథే చెప్తానని చెప్పి కథ మొదలు పెడతాడు. ఒక పిట్ట కథ చెప్తాడు అనమాట. రామలక్ష్మి సీతాకాంత్ ఒడిలో పడుకుంటుంది. అడవిలోని ఓ పెట్టు ఉంటుంది. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. అక్కడ తల దాచుకుంటూ ఉంటాయి. ఈలోపు అడవి తగలబడిపోతూ ఉంటుంది. అప్పుడు పిట్ట చెరువులోకి వెళ్ళి ఒక్కో చుక్క తెచ్చి ఆరుపుతుంది. మిగిలిన జంతువులన్నీ హేళన చేసేయి. అలాగే ఇంత పెద్ద మంటను అలా చుక్క అంటే ముక్కుకు అంటించుకుని చుక్క తెస్తుంది అనమాట. ఇలాగ ఎంత ఆర్పగలవు నువ్వనంటే, లేదు నాకులాగే మీరు అందరూ కూడా చేస్తే ఈ మంటను ఆర్పగలం, మనం అంతా ఐకమత్యంగా చేస్తేనే అని అంటే, అప్పుడు అందరూ కూడా అలాగే అందరూ కూడా వాళ్ళు సహాయం చేయగలిగినంత నీళ్లు తీసుకొచ్చి మంట ఆర్పుతారు. అది చూసా పిట్ట పిట్ట చిన్నదైనా దానికి ఎంత తెలివో అని చెప్తూ ఉంటాడు. ఈ లోపల రామలక్ష్మి పడుకునిపోతుంది. అయ్యో రామలక్ష్మి పడుకునిపోయింది నా కథకి, నేనంటే ఎంత ప్రేమో అలాగే రామలక్ష్మిని కూడా నేను ఇంకా ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటూ పడుకుండిపోతాడు. సీతాకాంత్ గోడకు జారబడి రామలక్ష్మి ఏమో సీతాకాంత్ ఒడిలో పడుకుంటుంది. కట్ చేస్తే అక్కడ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. రాత్రి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ధన సిరి మంచం మీద హగ్ చేసుకుంటూ. ఈలోపు సిరికి నొప్పులు వచ్చేస్తున్నాయి, నాకు పెయిన్స్ వచ్చేస్తున్నాయి, భరించలేకపోతున్నాను అంటే గబగబా ధన అత్తయ్య గారు సందీప్ అని పిలిస్తే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేస్తారు. అప్పుడు శ్రీవల్లి అంటది, ఏమండి మా అత్తయ్య గారు ప్రెగ్నెంట్ కదా, డెలివరీ టైం అయిపోయింది, హాస్పిటల్కి డ్రైవర్ని రమ్మనండి, హాస్పిటల్కి తీసుకెళ్తాం అని చెప్తూ ఉంటుంది. అమ్మ తట్టుకో అమ్మ, కొంచెం ఓపి పట్టమ్మ, తట్టుకో, హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి శ్రీలత అంటూ ఉంటుంది. ఏమండి మా అన్నయ్య మా వదినలో ఉండాలి, మా అన్నయ్య మా వదిన్ని చూస్తే కానీ నేను హాస్పిటల్కి వెళ్ళను అంటది సిరి. ఈలోపు ధన ఫోన్ చేయంటే ధన ఫోన్ చేస్తాడు సీతాకాంత్. ఏంటి ఈ టైంలో ధన ఫోన్ చేస్తున్నాడు, హలో ఏమైంది ధన అంటే, ఏమీ లేదు బావగారు మీ చెల్లికి నొప్పులు వస్తున్నాయి, మిమ్మల్ని చూస్తే కానీ హాస్పిటల్కి రానంటుంది, మీరు అర్జెంటుగా వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ధన. అయితే సరే రా, రామలక్ష్మి వెళ్ళుకొచ్చేది. రామలక్ష్మి సిరికి నొప్పులు వస్తున్నాయంటే మన ఇద్దరం తొందరగా వెళ్దాంరా, మనం చూస్తే కానీ హాస్పిటల్కి వెళ్దంటే, వద్దండి మనం వెళ్ళొద్దు, సిరికి చూసుకోవడానికి అక్కడ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు వెళ్ళొద్దు, పొద్దున్న వెళ్దామంటే, అదేంటి రామలక్ష్మి అలా మాట్లాడతావేంటి, నా చెల్లికి అక్కడ నొప్పులు వస్తుంటే ఇక్కడ ఎలా ఉండగలుగుతావు, ఇంకా నీకు ఏమీ అర్థం కావట్లేదా, నేను ఇంత టెన్షన్ పడుతుంటేని అని చెప్పి మాటలు వినకుండా వెళ్ళిపోతే, ఏమండి ప్లీజ్ మీరు వెళ్ళొద్దని చెప్పి చేతులు రెండు అడ్డ పెట్టేసి వెళ్ళినది. ఏంటి రామలక్ష్మి నేను వెళ్ళాలి అని చెప్తుంటుంటే నా చెల్లి దగ్గరికి నేను వెళ్ళాలి అని అనుకుంటే అలాగ ఆపుతున్నావేంటి రామలక్ష్మి అంటే, ఇంకొక 3 గంటలు ఉన్నప్పటికి తెల్లవారిపోద్దండి, ఆ 3 గంటల తర్వాత మనం వెళ్ళిపోదాం, ప్లీజ్ ఆగండి అని బతిమాలుతూ ఉంటుంది రామలక్ష్మి. ప్లీజ్ ఈ 3 గంటలు ఆగండి, తెల్లవారిపోతే వెళ్దాం ప్లీజ్ అని ఆపుతుంది. ఏంటి రామలక్ష్మి 3 గంటలు ఏంటి, నేను ఇప్పుడే వెళ్ళాలని మండు పెడతాను, మీరు వెళ్ళొద్దండి నా మాట వినండి, మీకు యమగండం ఉంది, మీకు యమగడియలు వస్తున్నాయి, మీకు ప్రాణగండం ఉంది అని చెప్పి పూజారి గారు చెప్పారండి, మన సిద్ధాంతి గారు గురువు గారు చెప్పారు అని అంటది. ఏంటి రామలక్ష్మి యమగడియలు ఏంటి, నాకు ప్రాణగండం ఏంటి అని అడుగుతాడు సీతాకాంత్. అవునండి అని చెప్పి పంతులు గారు అన్న మాటలు అంటే గురువుగారు అన్న మాటలన్నీ చెప్తుంది. మీ ఆయనకి మంచి చేస్తాడు, చేసిన అయిన వాళ్ళు అంటే చాలా ఇష్టం, అయిన వాళ్ళకి సహాయం చేస్తాడు, వాళ్ళ వల్లే మీ ఆయనకి ప్రాణగండం ఉంది, మీ ఆయన జాగ్రత్తగా చూసుకో, ఈ అమావాస్య రాత్రి యమగడియలు స్టార్ట్ అవుతాయి, ఈ అమావాస్య రాత్రి గడిస్తే మీ ఆయనకి గండం దాటినట్టే, మీది జన్మల బంధం సీతాకాంత్ది నీది, ఆ ప్రతి జన్మలోని సీతాకాంతే ముందు మరణించాడు, ఈ జన్మలో కూడా తనే మరణిస్తాడు, అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటే, నేను అక్కడ యజ్ఞం చేస్తూ ఉంటారు, అక్కడ మొత్తం గుడిలో అమ్మవారి సన్నిధానంలో అక్కడ హోమం చేస్తూ ఉంటారనమాట, అవి హోమం చేయిస్తున్నాను అనే విషయాలు ఇవన్నీ సీతాకాంత్కి చెప్తుంది అనమాట. అందుకనే నేను మిమ్మల్ని ఈ గుళ్ళో మనం తల దాచుకుంటే ఇక్కడ సేఫ్గా ఉంటామనే ఉద్దేశంతో నేను గుడికి తీసుకొచ్చాను, మిమ్మల్ని ఏకాంతంగా ఉండాలని కోరుకున్నాను, అది గురువుగారు చెప్పిన దాని ప్రకారమే అక్కడ మీ పేరున హోమం జరిపిస్తున్నాను గుడిలోని, అందుకనేనండి మీరు వెళ్ళొద్దు ప్లీజ్ అని చెప్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్. అంతే ఫ్రెండ్స్.